ఓకే అన్నప్పుడు ఈరోజు నిజామాబాద్ కూరగాయల మార్కెట్ సత్యనారాయణ గంజిలో అమాలీ వర్కర్స్ ఆధ్వర్యంలో 139వ మేడేను పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే 8 గంటల పనిదినం కోసం చికాగో నగరంలో ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి ఈ మేడేను ప్రపంచ లోకం అంతా కూడా ఒక పండగ సందర్భంగా దీన్ని మనము జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకు ఏదైతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి మనకు ఏదైతే అమలు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు అదే గవర్నమెంట్ నుంచి ఎలాంటి గుర్తింపు కార్డు లేదు, గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా కోరుతూ ఉన్నాము. అదే కార్మికులు 4 లేబర్ చట్టాలు తీసుకొచ్చింది. 4 లేబర్ చట్టాలతో పాటు 3 క్రిమినల్ చట్టాలు కూడా తీసుకొచ్చింది. 4 లేబర్ చట్టాలు రద్దు చేయమని చెప్పేసి పలుమార్లు ఇప్పటికి దాదాపుగా 3-4 సంవత్సరాలు వస్తుంది కొట్లాడుతూనే ఉన్నా కానీ ఇప్పటికి కూడా 4 లేబర్ కోడ్లను రద్దు చేయడం లేదు. వీటి కోసం కుట్టాని వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు పెడుతుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ 4 లేబర్ చట్టాలను వెనుక తీసుకోవాలని ఈ మీడియా సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్మిక లోకమంతా కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ మే 1వ తారీఖున జరుగుతున్నటువంటి మేడే యొక్క జెండా ఆవిష్కరణను కూడా ప్రపంచ లోకమంతా ఏకమై అందరూ జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.